పెడతారేమో అని. కానీ ఈ లిస్ట్ లో పెండింగ్ పెడతారేమో, ఇది తేలిన తర్వాత ఇస్తారేమో అనుకుంటే సడన్ గా పేరు అనౌన్స్ చేసేయడం ఉమ్మారెడ్డి వెంకటరమణ. లేదు, నాకు దాదాపుగా నా లాస్ట్ లిస్ట్ లోనే రావాలి, 5వ లిస్ట్ లోనే అతన్ని. మనం వీడియో కూడా చేసాం అప్పుడు. దాంట్లో అప్పటికే ఉమ్మారెడ్డి కొడుక్కి అనౌన్స్ చేసేసారు, వెంకటేశ్వర కొడుక్కి అనౌన్స్ చేసేసారు. దాంట్లో డబ్బుల పరంగా మేము అంత ఎఫర్ట్ చేయలేము అంటే ఎంతవరకు అంటే, నేను విన్న దాని ప్రకారం అయితే ఒక 70 దాకా వీళ్ళు స్పెండ్ చేయగలం అంటే నేను చూసుకుంటాను పొమ్మను అని చెప్పారు అన్నటువంటి మాట కూడా వినబడింది. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పినటువంటిది కర్ణాకర్ణిగా బయటకు వచ్చినటువంటి మాట. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ డబ్బుల్ని చూడట్లేదు, ఇక్కడ ఫెమిలియారిటీని చూడట్లా. బేసిక్ గా కుల సమీకరణం, కమ్మ సామాజిక వర్గాందే బలమైనటువంటి సీటు అనుకున్నటువంటి చోట, ఇప్పుడు రాయిపాటో లేకపోతే ఈయనో అట్లాగా. ఇక్కడ ప్రయోగాలు మాత్రం విఫలమైంది. ఇంతకుముందు జగన్ 2 సార్లు కూడా మోదుగొల్ల పెట్టుకొచ్చినా కూడా విఫలమయ్యారు కదా. ఈ ట్రిప్ ఇంకొకటి ఇస్తున్నారు, అంటే ఇదివరకు రెడ్డిని పెడితే ఈ దఫా కాపుని పెట్టారు, అది తేడా. అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఆయన పార్టీకి మొదటి నుంచి ఉండడం, వైసీపీకి ఆ సింపతి వాళ్ళు కూడా సీట్ వచ్చింది. సింపతి కాన్సెప్ట్ ఏం లేదు, కుల సమీకరణ, ఆ కుల సమీకరణం ప్రకారం చూసుకున్నప్పుడు ఈయన బెటర్ అనిపించింది, ఈ ఏరియా వాడు కావడం సింపుల్. అంటే ఆ రూట్ లో కూడా కలిసి వచ్చింది. ఇంతకుముందు కోల్పోయిన సీట్ ఇది మళ్ళీ సాధి